लक्ष्मणाय देव्यै च तस्मै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्र यमुनिलभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः। सीताराम जानकी राम सीताराम सीताराम जय जानकी राम जय सीताराम सीताराम जय जानकी राम जय सीताराम। వీరగంధము తెచ్చినారము తీరులెవ్వరు తెలుపులు పూసిపోదము మెడను వేలు పూలదండలు భక్తితో. ఏమిటో భక్తితో మొదలు పెట్టారు, భయం కూడా పక్కనే ఉంది అని అనుకోవచ్చా? మేమేం చేసినా మీకు భక్తకారమే కదా, ఏమీ లేదు. దయచేసి మీ రామచంద్రుల వారి పాదములు కాస్త కడగనిస్తారా? అప్పుడే కన్యాదానం వరకు వచ్చేసారా ఏమిటి? కాదండి బాబు, ఇది అయోధ్య నగరం కాదు, నున్నగా రాజమార్గాలు ఉండడానికి. ఇది మిథిలా నగరం, ఇక్కడ రాళ్ళు బాగా దొరుకుతాయి. అందుకని కొంప తీసి రాళ్ళతో కొడతారా ఏమిటి? అయితే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా? కాదండి మహాప్రభు, నీ శ్రీవారు ఏ రాయి తొక్కితే ఏ భామ పుడుతుందో అని భయం. అహల్యమండి పతివ్రతలైతే పర్వాలేదు, కానీ నారీజనం ఎక్కువ అయితే కష్టాలే కదండి. మీకు ఆ భయం ఏమీ అక్కరలేదు. మీ అమ్మవారికి సవతికు ఏమి మా ప్రభువు వారు మాతృమూర్తి అయిన కౌసల్యాదేవికి మాట ఇచ్చారు. ఒకటే బాణ వ్రతాన్ని పాటిస్తానని, రెండవది అనే శబ్దం తన జీవితంలో ఉండదని ప్రమాణం చేశాడు. ఏమిటో తమకు బాగానే కొట్టుకుంటున్నారు. మేము ఎప్పుడు ఉన్న మాటే చెప్తాం. గొప్పలు కొట్టుకోవడం నాకు చేత కాదు. ఆడపిల్ల వారికి ఉక్రోషం ఎక్కువ అనుకుంటాం. సరేలేండి, మిమ్మల్ని ఎవరు గెలవగలరు? శ్రీరామచంద్రుల వారు ఎందుకు అవతరించారో కాస్త వివరిస్తారా? రావణాసురుడు అనే లోక కంటకుడు నరులు వానరులతో తప్ప తనకి మరణం సంభవించకూడదని ఈశ్వరుని చేత వరం పొందాడు. రావణాసురుని సంహరించడం కోసం దేవతలందరూ విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి శ్రీరామచంద్రునిగా అవతరించాడు. శ్రీరామచంద్రుడు కౌసల్యమాత గర్భమున 12 నెలలు గర్భావాసం చేసి విలాంబి నామ సంవత్సరం పునర్వసు నక్షత్రమున చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించాడు. మా అమ్మవారిని ఎవరు ప్రార్థించక్కర్లే. తాను అవసరం కలిగినప్పుడు తనంతట తానే లోక కళ్యాణం కోసం ఎవరు ప్రార్థించకుండానే ఆవిర్భవిస్తుంది, అవతరించదు. రావణాసురుడిని చంపే యోగ్యత నీ స్వామివారికి ఉన్నా చచ్చే యోగ్యత ఉండాలి కదా. అందుకే మా వారు రావణాసురుడి చెరలో శ్రీలంకలో 12 మాసములు ఉండి రావణాసురుడికి చచ్చే యోగ్యతను కల్పించడం కోసం ఆవిర్భవించింది. మా అమ్మవారిని ఎవరూ ప్రార్థించక్కర్లేదు. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, ఇంకా బారసాల సందర్భము లేదు. అహో పురుడి స్నానములు నదిగట్లు లేవు. మా జనక మహారాజు యజ్ఞభూమి కోసం భూమి దున్నుతుంటే ఆయన నాగేటి చాటుకు అమ్మవారి చేతిలో పద్మంతో ఆవిర్భవించింది. అలా ఆవిర్భవించిన అమ్మవారిని తన పట్టపురాణి సుమేధా తల్లికిచ్చి పెంచమని జనక మహారాజు ఆదేశించాడు. పొద్దున్న అమ్మవారిని సుమేధ చేతికి ఇవ్వగానే సాయంత్రం జనక మహారాజు కొలువు సాధించుకుని ఇంటికి రాగానే మా అమ్మవారి యవ్వనమతిగా దర్శనమిచ్చింది. మా జనక మహారాజు ఆశ్చర్యపోయి ఇదేమిటి, ఈ అమ్మాయి ఎవరు అని సుమేధ మాటను అడిగారు. అందుకు సుమేధ మాట పొద్దున మీరిచ్చిన అమ్మాయి అని చెప్పింది. అమ్మో, ఈ అమ్మాయి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే అని మా జనక మహారాజు నిర్ణయం చేసుకుని అమ్మవారిని తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడో అని బెంగపడి చివరికి తన గృహంలో ఉన్న శివధనుసుని ఎవరు ఎక్కువపడితే వారికి అమ్మాయి నుంచి వివాహం చేస్తానని స్వయంవరాన్ని ప్రకటించాడు. భూమి